ఆహా, అద్భుతంగా ఉందమ్మా. నోట్లో ముద్ద పెడితే హాయిగా ఉంది. నాలాంటి భోజన ప్రియులకి కమ్మనైన వంట. ఏమంటావు మైకేల్? వాట్ డు యు సే? Yeah, it's very nice. వావ్, పులిహోర చాలా టేస్ట్గా ఉంది. Yes, this gare good. I cook vankai fry. Very tasty. Avakkai biryani super. ఏయ్, ఎందుకే గొప్పలకు పోతావు? ఆ పేర్లు వింటమే గాని ఎప్పుడైనా ఉండి చచ్చావు? ఇదిగో శోభన్ రాజు, నాకిష్టం లేక వండను గాని చేతకక్కాదు. నువ్విలాగే అంటే రేపటి నుంచి నేనే వండి పెడతాను. నీకు దండం పెడతాను, ఆ పని మాత్రం చేయకే. జైలు ఫుడ్డే బెటర్ అని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాను. హాయిగా ఉంటుంది, వెళ్ళు. ఆంటీ, ఈ వంటలు మీరు చేశారా? లేదమ్మా. లేదా? ధరణి పొద్దున్నే వెళ్ళిపోయింది. మరెవరు వండారు? చెప్తాను. వంటలందరికీ నచ్చాయి కదా? అమ్మ శ్రావణి, నీకెలా ఉన్నాయమ్మా? చాలా బాగున్నాయి ఆంటీ. మన రంగమ్మ చేసే వంటలు ఇలా ఉండవు. మరెవరు చేసి ఉంటారా అని నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇంతకీ ఎవరు చేశారా ఆంటీ? ఇవి మన ఇంట్లో చేసినవి కాదమ్మా, బయట నుంచి తెప్పించాను. బయట నుంచా? అచ్చం ఇంట్లో చేసినట్టే ఉన్నాయి. ఇంత బాగా బయట ఏ హోటల్లోనే ఉండవమ్మా. అదేదో చెప్పమ్మా. దగ్గరలో ఇంట్లో ఫంక్షన్ ఉంది, అక్కడి నుంచే తెప్పిస్తాను. ఇవి హోటల్ వంటకాలు కావు రావు గారు, ఇంటి వంట. అదేంటమ్మా, ఇప్పుడే బయట నుంచి తెప్పించాను అన్నావు కదా, మళ్ళీ ఇంటి వంట అంటావేంటి? బయట నుంచి తెప్పించిందే రావు గారు. ఈ మధ్యనే ఇంటి వంట అనే ఒక కొత్త యాప్ ఒకటి స్టార్ట్ చేశారు. మామూలుగా మనం ఆర్డర్ ఇస్తే హోటల్ నుంచి ఫుడ్ వస్తుంది కదా, అలాగే వీళ్ళు హోటల్స్ నుంచి కాకుండా ఇళ్లలో బాగా వంటలు చేసే వాళ్ళని పట్టుకుని మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళ చేత వంట చేయించి పంపిస్తారన్నమాట. అంటే శ్రావణికి బుద్ధి చెప్పడానికి అమ్మ ఈ లంచ్ అరేంజ్ చేసిందన్నమాట. ఓ రియల్లీ, ఐడియా చాలా బాగుందమ్మా. Yes, it's great idea. వాట్ ఇన్నోవేటివ్ ఐడియా. ఇళ్లల్లో వండిన వంటలంటే మంచి రుచి, ఆరోగ్యం. ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ అద్భుతం. మీ ఫుడ్ స్థాయి అది. కుక్కకి తప్ప మనుషులు తినడానికి పనికిరాదు. ఈరోజు మళ్ళీ మన ఇంటి నుంచి ఎవరు ఆర్డర్ చేశారో సారు? నిన్నటి కంటే కూడా ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేశారు. ఇంకెవరు? మీ అక్కే అయి ఉంటుంది టైలర్. నిన్న ఒక కుక్కకు పెట్టింది, ఈరోజు కాలనీలో ఉన్న కుక్కలన్నిటికీ పెడుతుందేమో. ఈ పాటికి అక్క కోర్టుకు వెళ్ళిపోయి ఉంటుంది కదా సారు. ఏమో, నిన్న అంత చేసినా నాకు కొంచెం కూడా కోపం రాలేదు కదా. నన్ను ఇంకా రెచ్చగొట్టడం కోసం అలా చేస్తుందేమో. సరే చూద్దాం పద. ఇప్పుడు గుర్తొచ్చింది, మొన్న మా అమ్మాయి కూడా ఇంటి వంట నుంచే ఆర్డర్ ఇచ్చింది. నన్ను తినమంటే ఎప్పుడు బయట పుట్టే తింటారని తిట్టేశాను. ఈసారి మాత్రం వదలను. అందుకే ఏదైనా రుచి చూసి మాట్లాడాలి రావు గారు, ఊరికి తొందరపడకూడదు. అమ్మా శ్రావణి, ఈ డైలాగు నీకే. కరెక్టేనమ్మా. దేనికైనా తొందరపడితే తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుంది.
అవును, ఈ ఇంటి వంట ఇంతకు ముందు లేదు కదా, ఈ మధ్యన మొదలు పెట్టారా? అవును అంకుల్, యాప్ పెట్టి వారం రోజులు కూడా కాలేదు. పెట్టిన వెంటనే రికార్డ్ స్థాయిలో డౌన్లోడ్స్ అయ్యాయి. 4 రోజుల్లో సూపర్ సక్సెస్ అయింది. ఆఫీసుల్లో, హాస్టల్స్లో, ఇళ్లల్లో ఎక్కడ చూసినా ఇంటి వంట పేరు మారుమోగిపోతుంది. డెఫినెట్లీ. ఎందుకంటే ఐడియా అలాంటిది కదా, చాలా క్విక్గా పాపులర్ అయిపోయింది. టైలర్, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. అదే అర్థం కావట్లేదు సారు. అందరితో పాటు అక్క, బాబాయ్, పిన్ని అందరూ కలిసి తినడం ఏంటి? మన ఇంటి వంట గురించి అంతలా పొగడ్డం ఏంటి? అంత ఆశ్చర్యంగా ఉంది సారు. నీ మొగుడు తమ్ముడు మరదల మీద ప్రేమతో పొగుడుతున్నాడో లేకపోతే నిన్ను పిచ్చెక్కించడానికి పొగుడుతున్నాడో అర్థం కావడం లేదు. శ్రావణి, ముళ్ళ మీద కూర్చున్నట్టుంది కదమ్మా. నాకు అలాగే ఉంది. మీ అత్తయ్య బాగా ఇరికించిందమ్మా. నిన్న నువ్వు ఇంటి వంట భోజనం కుక్కకు పెట్టావని అదే నీ చేత తినిపించి నీ నోటితోనే బాగుందనిపించింది. నీ ఎదురుగా ఇంతమంది పొగిడి ఏర్పాట్లు చేసింది. కుక్కకి పెట్టినందుకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా రిప్లై ఇచ్చిందమ్మా. తిన్నాక కూడా ఆ వంటల గురించే మాట్లాడాలనిపిస్తోందమ్మా. ముఖ్యంగా ఇళ్లలో వండించి సప్లై చేయాలన్న ఐడియా మాత్రం అద్భుతం. ఎస్ విక్రమ్, మనం ఎందుకు వాళ్ళతో మాట్లాడకూడదు? వాళ్ళతో టైఅప్ అయ్యి అమెరికాలో ఇదే ప్లాన్ చేయొచ్చు కదా. వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోండి. నాని, ధరణి, ఎప్పుడొచ్చారమ్మా? అక్కడ నిలబడ్డారే, రండి. పదండి సారు. రావు గారు, మీకు తెలుసు కదా, మా చిన్నబ్బాయి చిన్న కోడలు. అనయ్య, నన్ను వదులు. టైలర్, నువ్వు ఆగు. ఆగు ప్లీజ్, చంపేస్తాను అతన్ని. అలెక్స్, జెస్సీ, మా యంగర్ సన్ అండ్ డాటర్ ఇల్లా. హాయ్. ఇప్పుడు ఈ ఇంటి వంట బిజినెస్ ఎవరు చేస్తున్నారు? వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమని విక్రమ్ని అడిగారు కదా, వాళ్ళెవరో కాదు, వీళ్ళే. ఓ రియల్లీ? ఓ మై గాడ్. ఓ మై గాడ్, You are such a brilliant couple. What a great idea. Congratulations. కంగ్రాట్స్. ఇందాక ఈ లంచ్ ఏర్పాట్లు ఎందుకు అన్నావు కదమ్మా? ఇందుకు. మీ అత్త సామాన్యురాలు కాదు. ఎవరైనా నచ్చన పని చేస్తే గట్టిగా వద్దని చెప్తారు, లేకపోతే తిడతారు, కొడతారు. కానీ మీ అత్తలా కాదమ్మా. ఒక చందమామ చెప్పినట్టు కళ్ళ ముందే ఒక తోలుబొమ్మ ఆట ఆడించినట్టుగా మనం చేసింది తప్పు అని మనకే అర్థమయ్యేలా చక్కగా ఒక పద్ధతిగా చెప్పేస్తుంది. It is really nice to meet you guys. విక్రమ్, మీ బ్రదర్ దగ్గర ఇంత మంచి ఐడియా ఉందని, తను బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడని మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇట్ హ్యాపెన్స్ అలెక్స్. నాని సొంతంగా స్టార్ట్ చేశాడు. విసు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాట్? వాట్?
వాట్ ఆర్ యూ సేయింగ్ విక్రమ్? మీ తమ్ముడు బిజినెస్ చేయడానికి వేరెవరో ఇన్వెస్ట్ చేయడమా? వై డోంట్ యూ హ్యావ్ మనీ? నో జెస్సీ, ఇట్స్ నాట్ అబౌట్ ఫైనాన్స్, ఇట్స్ సంథింగ్ పర్సనల్. కమ్ ఆన్ విక్రమ్, ఇంత మంచి బిజినెస్ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి పర్సనల్ ప్రాబ్లమ్స్ అడ్డొచ్చాయని ఎలా చెప్తావు? You know what is the value of this idea? You know how much we lost? Okay, tell me the problem. లీవ్ ఇట్ అలెక్స్. How can we leave it like that? We should know. Tell me Vikram, what is the problem here? చెప్పు విక్రమ్, తప్పే ఉంది? ఏం లేదు జెస్సీ, మా నాని మన కంపెనీలోకి రాకూడదని, కంపెనీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకూడదని బోర్డులో రిజల్యూషన్ పెట్టారు. Board resolution? Mr. Rao, what's happening here? అయ్యయ్యో, రావు గారిని మాత్రం ఏమనకండి ప్లీజ్. వదినా థ్యాంక్స్. It's okay. Once again, congrats. And all the best. Okay, time to go. మళ్ళీ కలుద్దాం. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. Yeah, okay. Thank you. నమస్తే. Namaste. Thank you. Thank you. Okay, Thank you auntie. so much See for you your again. hospitality. Thanks for your inti vanta. We'll make a move. Bye. బాయ్. Bye. ఆ రోజు నేను తొందరపడ్డాను బాబు, మనసులో ఏం పెట్టుకోకు. పర్వాలేదు రావు గారు, మీ తప్పు మీరు తెలుసుకున్నారు. నా బిడ్డని ఆశీర్వదించండి చాలు. నీ కోడలుండగా నీ బిడ్డకి తిరిగే లేదమ్మా. కరెక్ట్గా చెప్పారు రావు గారు. బాబు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తుకెదుగుతావు. చల్లగా ఉండు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. విక్రమ్, అమ్మా, ఎందుకు వాళ్ళు పిలుస్తున్నావంటే నువ్వు నిన్ను అడిగితే తర్వాత చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు అర్థమైందా? అర్థమైందమ్మా. నాకే కాదు, అర్థం కావాల్సిన వాళ్ళందరికీ అర్థమైంది. శ్రావణి ఫీల్ అయినట్టుందిరా, కానీ తప్పలేదు. అమ్మా, ఎందుకంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? శ్రావణి చెడ్డది కాదు, కానీ కొంచెం ఈగో ఎక్కువ. చెల్లెలి కన్నా తనే గొప్ప అన్న ఫీలింగ్, అది రుజువు చేసుకోవడానికే ఇదిగో ఇలాంటి చిన్న చిన్న తప్పులు. అవి తప్పు అని తెలిసేలా చేయకపోతే తను చేస్తున్నదే కరెక్ట్ అన్న భ్రమలో ఉండిపోతుంది.
అసలు ఒక్క మాట కూడా అనకుండా కరెక్ట్గా చెప్పావమ్మా. చాలా మంచి పని చేశావు. వాళ్ళని పంపించేసి వస్తానమ్మా. ఆ విక్రమ్, రేపు మన ఇంట్లో హోమం ఉంది. మీరు వేరే పనులేం పెట్టుకోకండి. అమ్మ ధరణి, మీరు కూడా అలాగే అత్తయ్య. వెళ్ళి వాళ్ళని పంపించిరా. మన గతం తెలిసిన వాడెవ్వడు మనం ఇలా దూరం అయ్యామంటే నమ్మడు. ఇక ఈ విరహం చాలు. నేను నిన్ను చూడకముందే ఎక్కడున్నా నువ్వే వచ్చి కనిపించు. దీనికేమన్నా పిచ్చా? వాడు మొన్న ఇంటికి రావడం నేను చూశాను. చేతులు కట్టేశాడని పనమ్మాయి చెప్పింది. అప్పుడు ఇది వాడిని చూసుండాలి కదా. మరి ఎక్కడున్నావు? నువ్వే వచ్చి నాకు కనిపించు అని చెప్తుందేంటి? ఎప్పుడు వస్తున్నావు? ఎప్పుడు కనిపిస్తున్నావు? అసలు ఎక్కడున్నావు? అబ్బా, దీని వాలకం చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది. ఇది ప్రేమలో ఉందని అక్క చెప్పింది గాని కాదు, పిచ్చెక్కిపోయింది. శశికళ ఫోన్ చేస్తుందంటే. హలో శశికళ, చెప్పు. శోభన్ రాజు, ఆ రోజు నువ్వేమో మాయ ఆదిత్యని ప్రేమిస్తుందని చెప్పి వెళ్ళిపోయావు. అది తెలిసాక ఇక్కడ దీని వాలకం చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతోంది. ఏమైంది? ఏమైందని అడిగితే ఏమని చెప్పమంటావు? నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఆదిత్య మొన్న ఇంటికి వచ్చాడు. ఏం చేస్తున్నావు? కమలా, నా ధరణిని ముట్టుకుంటే ప్రాణాలు తీసేస్తాను. అది జరిగింది. అంటే నిజంగా ఆదిత్య మాయని కలిశాడా? అదే కదా నేను చెప్తున్నా. వాడొచ్చినప్పుడు చూసుంటుంది కదా. మళ్ళీ లోపల వాడి ఫోటో పట్టుకుని ఎప్పుడొస్తావు, ఎప్పుడు కనిపిస్తావని మాట్లాడుతుందేంటి? చూడలేదేమో శశికళ. చూస్తే ఎందుకు అలా అంటుంది? వాడి కోసం అంతలా పిచ్చెక్కిపోయింది. అలాంటి వాడు కళ్ళ ముందుకొస్తే చూడకుండా ఉంటుందా? పైగా వాళ్ళ మధ్యన ఏదో జరిగింది. దాని చేతులు కూడా కట్టేశాడని పనమ్మాయి చెప్పింది. అందుకే వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలుసుకోమంటున్నాను. అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు కదా. మా అక్క ఏది అడగద్దని చెప్పింది కదా. అయినా అడుగుదామని ట్రై చేశా. అయినా అదేం సామాన్యమైంది కాదు. దానికి ఇష్టం లేని విషయాల్లో తలదూరిస్తే ఏం చేస్తుందో దానికే తెలీదు. మొన్నేం చేసిందో తెలుసా? అయ్యో, కింద కూర్చున్నారేంటి అంకుల్? లేవండి. నువ్వు తలుచుకుంటే ఇంకా నేను కిందకెళ్ళగలను. ఇది చాలు. ఇప్పుడు నాన్నగారికి టికెట్ కావాలి. ఒకటేంటమ్మా, ఎన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తానమ్మా. ఇది జరిగింది. అబ్బో, మీ మాయ మనకన్నా డేంజర్లా ఉందే. సరే,
పక్కగా ప్లాన్ చేసి మొత్తం వ్యవహారం ఏంటో నేను తెలుసుకుంటాను కానీ అంతవరకు నీ కన్ఫ్యూజన్లో నువ్వు ఉండు. ఆదిత్య మాయని కలవడం ఏంటి శోభన్ రాజు? అంటే నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందే ఏదో ఉందా? ఏమీ తెలియనట్టు ఇప్పుడు నటిస్తున్నాడా? అసలు అక్కడ ఏం జరిగిందో ఇదేం చూసిందో. అక్కడ అది ఇక్కడ నువ్వు ఇద్దరు తింగరోళ్ళు నాకు బాగా దొరికారు. ఎవడి ఫ్లాష్ బ్యాక్లో ఏ ప్రేమ కథలు ఉన్నాయో మనకేం తెలుసు. 4 రోజులాగు మొత్తం బయటపడతాయి. అబ్బా అది కాదు శోభన్ రాజు. ఆగు, ఊరికే సోది.